ఎన్నో పెళ్ళిళ్ళు గ్రాండ్గా జరుగుతాయి. పిల్లల వాక్యం చెప్పాలంటే మాకు పెద్ద తలపోటండి, మహా తలపోటండి. అమ్మాయిని తయారు చేసి స్టేజ్ మీద తీసుకురావడం లేటుకి తీసుకొస్తారు, అబ్బాయి రావడం లేట్ అయిపోద్ది, బంధువులు రావడం లేట్ అయిపోతాయి, అన్నీ లేట్ అయిపోతాయి. స్టేజ్ ఎక్కగానే చిట్టి పంపిస్తాడు, అయ్యా భోజన టైం ఇది తొందరగా ముగించండి. మరి మమ్మల్ని పిలవటం ఎందుకు? ఇక మమ్మల్ని పిలవటం ఎందుకు? మేమెందుకు ఇక్కడికి రావటం? అదేదో మీరే చేయొచ్చు కదా, 2 దండలేసి పంపించేది అయిపోద్ది కదా. నిజంగా అండి, పెళ్ళిలో వాక్యం చెప్పాలంటే మాకు ఒక టాస్క్ అండి. మంచి టైం కూర్చోబెట్టాలి, మంచి టైం కూర్చోబెట్టాలి. అన్నా మీ ఇష్టం, మీకు ఎంత ప్రేరేపణ ఉందో ఈరోజు అంతసేపు మాట్లాడండి అని మాకు మైక్ ఇచ్చేయాలి. నిజంగా వివాహం యొక్క ఆంతర్యం ఏంటి, వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఎలా జీవించాలి, ఎలా వారి జీవితాలు దేవుని మహిమార్థమై వాడబడాలి, ఎన్నో విషయాలు ఉన్నాయండి. అది ఒక దైవ సేవకుడు చెప్పగలడు. చెప్పించాలి, అక్కడ చెప్పించాలి. ఎంతో గొప్పగా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దైవ సేవకుడికి 10